నమస్కారం మిత్రులారా. ఈరోజు వార్తాపత్రికల్లో చూసుకున్నట్లయితే వెలుగులో చంద్రగ్రహణం సంపూర్ణం, దేశవ్యాప్తంగా కనువిందు చేసినటువంటి బ్లడ్ మూన్, ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కనిపించినటువంటి ఖగోళ అద్భుతం, ఆదివారం మధ్యాహ్నం నుంచి మూతపడ్డటువంటి ఆలయాలు, ఇందిరమ్మ ఇండ్లకు అదనపు ఫండ్స్, ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ స్కీమ్ నుంచి సాయం, రూరల్ ఒక్క ఇంటికి అదనంగా కేంద్రం నుంచి 39,000, ప్రతి లబ్ధిదారుడికి ఉపాధి జాబ్ కార్డు అందేలా చర్యలు, పూర్తయిన ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు. ఈ మూసీకి గోదావరి నీళ్లు మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్కు తరలింపు, 7,360 కోట్లతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నేడు శంకుస్థాపన చేయనున్నటువంటి ముఖ్యమంత్రి. ఈ ప్రాజెక్టులకు పోటెత్తినటువంటి వరద, బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నేతలే అడ్డు, కామారెడ్డి సభలో కిషన్ రెడ్డి, సంజయ్ భాగవతం బయట పెడతాం బీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇండియాపై మళ్ళీ నవారో అక్కసు, ఫ్యాక్ట్ చెక్తో తిప్పికొట్టినటువంటి ఎక్స్ ఒక చెత్త అంటూ నోరు పారేసుకున్నటువంటి నవారో ఆట. ఈ 10 ఏళ్లుగా డ్రగ్స్ దందా, ప్రతి డెలివరీలో 5 కిలోల మెఫెడ్రోన్, కిలో 50 లక్షల చొప్పున అమ్మకం, చర్లపల్లి డ్రగ్స్ డెన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి, సీజ్ చేసినటువంటి కెమికల్స్ తానేకి తరలింపు, అలర్ట్ అయిన రాష్ట్ర పోలీస్ శాఖ, ఈగల్ ఫోర్స్. ఈడీ కేసుల్లో ఏది పురోగతి, గొర్రెల స్కీమ్ మొదలుకొని కాళేశ్వరం దాకా కీలక కేసుల దర్యాప్తు, గత సర్కార్ హయాంలో జరిగినటువంటి ఆర్థిక నేరాలన్నిటిపైన ఫోకస్, ఏసీబీ సిఐడికి ధీటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు, దర్యాప్తులో మాత్రం నెలల కొద్దీ సాగదీత, సాంకేతిక ఆధారాల సేకరణ కొన్ని ఆలస్యం, బ్యాంకులు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి డేటా అందాక మరికొన్ని పెండింగ్, వివిధ శాఖల నుంచి సహకారం లేదంటున్నప్పుడు డీడీ ఆఫీసర్లు, పలు కేసుల్లో ఆస్తుల అటాచ్మెంట్, ఛార్జ్షీట్ల దాఖలకు ఏర్పాటు. ఈ నెల్లూరులో రమాదేవికి కాలేజీ పురస్కారం, రేపు ప్రజాకవి కాలేజీ జయంతి సందర్భంగా ప్రదానం, సీఎం రేవంత్, మంత్రి జూపల్లి అభినందనలు, సాహిత్యంలో విశేష కృషికి అవార్డు అని అయితే ఇచ్చారు. మిత్రులారా, ఉక్రెయిన్ క్యాబినెట్ బిల్డింగ్పై రష్యా దాడి, కీవ్ సహా పలు నగరాలపై 800 డ్రోన్లతో భీకర అటాక్, 3 పౌరులు మృతి, 15 మందికి గాయాలు, రష్యా ఆయిల్ పైప్లైన్పై ఉక్రెయిన్ అటాక్, పశ్చిమ దేశాలు స్పందించాలని విజ్ఞప్తి. ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి యువతిపై లైంగిక దాడి, కరీంనగర్ దీపిక హాస్పిటల్లో ఘటన, ఎమర్జెన్సీ వార్డులో యువతికి మత్తు మంది ఇచ్చి అఘాయిత్యం అని అయితే ఇటువంటి వారిని అయితే గురితీసిన తప్పలేదు. మిత్రులారా, వేరే వార్తాపత్రికలు కూడా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాడులో చూసుకున్నట్లయితే, ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే ఇచ్చి 250 ఎకరాల భూదాన భూముల్లో అక్రమాలు నిజమే, యజ్ఞ బోర్డుకు పరిహారం చెల్లించాల్సి ఉందన్నటువంటి అధికారులు, సీఎం ఆదేశాలతో పూర్తయినటువంటి విచారణ. ఇక ఆసియా కప్ హాకీ విజేత భారత్, ట్రంప్ లక్ష్యం అమెరికాకు మార్కెట్స్ పుష్టే, అక్కడ వ్యవసాయోత్పత్తులను సుంకాలు లేకుండా భారత్లో డంపు చేయాలని చూస్తున్నారని ఒక వార్తా కథనం. ఇక అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వండి, సీఎం మంత్రులతో 9 మంది ఎమ్మెల్యేలు భేటీ, సభాపతి నోటీసులపైన చర్చ. గోదావరి భాగ్యం, హైదరాబాద్ తాగునీటికి మూసి పునరుజ్జీవానికి 20 టీఎంసీలు, 7,360 కోట్ల వ్యయం, 2 ఏళ్లలో పూర్తి, నేడు శంకుస్థాపన చేయనున్నటువంటి ముఖ్యమంత్రి. RRR అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. క్యాన్సర్ టీకా సిద్ధం, రష్యా శాస్త్రవేత్తల ప్రకటన, క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని వెల్లడి, 60% నుంచి 80% వరకు కుచించుకుపోయిన క్యాన్సర్ కణితులు, పుతిన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ తర్వాయి. ఇక ఆకాశంలో భలే బ్లడ్ మూన్, ఇక కారు దిగలేదు, అందుకోలేదు, అవి మర్యాదకు పూర్వక కండువాలే, నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎంని కలిసాం, స్పీకర్కు ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల సమాధానం. అదే బాటలో మిగతా శాసనసభ్యులు, ముంచుకొస్తున్నటువంటి గడువుతో టెన్షన్, సీఎం రేవంత్తో 9 మంది అత్యవసర భేటీ, సమాలోచనలు, ఆందోళన వద్దు, న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచన, కడియం గైర్హాజరు. ప్రత్యేకం ఇంకెన్నాళ్ళు, పంచాయతీల్లో 19 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన, రిజర్వేషన్లు తేలేది ఎప్పుడు, ఎన్నికలు జరిగేది ఎప్పుడు, ముగిస్తున్న కోర్టు గడువు, పెండింగ్లోనే 3,000 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎన్నికలు ఆలస్యం అవుతున్న కొద్దీ కనీస అవసరాలకు నిధుల కొరత, వారంలో ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్, అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వం మారాలేమో, RRR నిర్వాసితులకు అన్యాయం జరగనివని, పదవి ఇస్తానన్న తలొగ్గను, ఈ ప్రాంత ప్రజలే నాకు ముఖ్యమని అయితే రాజగోపాల్ రెడ్డి. పాత నగరంలో కొత్త చరిత్ర, త్వరలో ఓల్డ్ సిటీలో మెట్రో పనులకు శ్రీకారం. వాన ఊరుగల్లు, 2 గంటల పాటు ఏగదాడిగా కురిసినటువంటి వర్షం, నీట మునిగినటువంటి వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రాలు, రోడ్లు, అండర్ బ్రిడ్జ్లు నీట మునక జనజీవనం అస్తవ్యస్తం. రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఎన్డీఏ వర్సెస్ ఇండియా, రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్, విజయానికి 390 కోట్లు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ, అస్థినకు అన్ని పార్టీల ఎంపీలు, మెజార్టీ మార్కులో ఎన్డీఏ కూటమి, గెలుస్తామన్న ధీమాలో ఇండియా కూటమి. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే, ఏ క్షణమైన వెనిజువేలాపై దాడి, డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకుంటున్నటువంటి ట్రంప్, కరీబియన్ సముద్రంలో యుద్ధ నౌకల మోహరింపు, హింసతో అధికార మార్పిడి, అమెరికా యత్నం, వెనిజువేలా అధ్యక్షుడు మాడ్యూరో ఆరోపణ.
రోజు కూలీగా వెళ్లి గుట్టు రట్టు చేసి చర్లపల్లి డ్రగ్స్ కేసులో కానిస్టేబుల్ డెకాయ్ ఆపరేషన్. నెల రోజులు కష్టపడ్డ మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ తయారీపై నిర్ధారణ జరిగాకే దాడులు. ఇక అల్లావుద్దీన్ అద్భుత పెట్టే టీ ఫైబర్ కనెక్షన్తో సేవలన్నీ నట్టింట్లోకే. కంప్యూటర్గా మారినటువంటి టీవీ ఇంట్లోనే హోంవర్క్లు, టీ షాట్ అనుసంధానంతో ఇంట్లో నుంచి నేరుగా పాఠాలు వినేటువంటి అవకాశం. స్కూళ్ళలో ఏ పాఠాల బోధన, పథకాల లబ్ధిదారులతో సీఎం నేరుగా మాట్లాడేటువంటి ఏర్పాట్లు. వరంగల్లో జోరువాన, రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక. సాక్షిలో చూసుకున్నట్లయితే ఏం చేద్దాం ఏం చెబుదాం, సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక భేటీ. అదనపు అడ్వకేట్ జనరల్తో కలిసి గంటకు పైగా చర్చ. సుప్రీంకోర్టు డెడ్లైన్, స్పీకర్ నోటీసులు. బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత. నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించామని బయటకు చెబుతున్నటువంటి ఎమ్మెల్యే. కానీ తాము పార్టీ మారలేని స్పీకర్కు సమాధానం ఇవ్వాలని భేటీలో నిర్ణయం. అన్ని విషయాల్లో తాను అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా. కడియం శ్రీహరి మీద 9 మంది